ప్రతి ఏరియాలో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మీటింగ్స్ అన్ని దేనికోసం అంటే మనకు అవగాహన కల్పించడం కోసం, అంతేనా కాదా? బలవంతంగా ఏమన్నా రుద్దడం కోసమా? లేదు. అసలు ఇదేంటి అనే అవగాహన ఏర్పాటు చేస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం. ఈ ప్రోగ్రాం పేరే అవగాహన సదస్సు, అంతేనా కాదా? అవగాహన అంటే దీని గురించి మనకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అది తెలిసిన తర్వాత మీ ఇష్టం అంటున్నాం. ఏమంటున్నాం? మన ఇష్టం అని చెప్తున్నాం. తర్వాత మీ ఇష్టం చేయాలా వద్దా అనేది మీ ఇష్టం. ఇందాక సార్ ఏమన్నాడు? కోటీశ్వరుని కావాలి, ధనవంతుని కావాలంటే ఏం చేయమన్నాడు? రిస్క్ చేయమన్నాడు. ఎస్ ఆర్ నో? చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇక్కడ మేము చెప్తున్నాం అంటే కంపెనీ ట్రైనర్స్ కాదు, మీకంటే గొప్ప వాళ్ళం కాదు. ఎస్ ఆర్ నో? ఇక్కడ చెప్పడానికి ఎందుకు కారణం అంటే జస్ట్ మీకంటే ముందు ఒక 2.5 year 3 year 4 year క్రితము ఈ కంపెనీలో మీకు లాగా అనుమానంతో వచ్చిన వాళ్ళం, మీలాగే ఒక కస్టమర్ లాగా వచ్చిన వాళ్ళం, అంతేనా కాదా? ఏంటి, ఒక కస్టమరే వచ్చి ఓ స్టేజ్ మీదకి ఎక్కి ఆ కంపెనీ గురించి చెప్తుండంటే ఏదో ఒకటి ఉంటుందా ఉండదా? అదేంటో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా, మీరు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఎంతమంది అడుగురు వినడానికి? ఫోన్ ఎంతమంది సైలెన్స్లో పెట్టలేదు? సైలెన్స్లో పెట్టండి, కొంచెం డిస్టర్బ్ కాకండి. అందరం బిజీగా ఉన్నామా లేదా? ప్రతి ఒక్కరం బిజీ. ఎంత బిజీ అని అంటే మనం ఒక క్షణం కూడా ఎవరన్నా మీటింగ్ ఉందంటే ఇయ్యలేనంత బిజీ. అందరం కూడా ఏదో రకమైన పని చేసుకొని బతికేటోళ్ళమే, అంతేనా కాదా? పని చేసుకునే బతకాలనా, లేకపోతే తాత సంపాదించింది అప్పుడు ఒకప్పుడు గుమ్మిలో పెడితే రోజు నా గుమ్మిలకి వెళ్ళి తీసుకొని తినేది? ఎస్ ఆర్ నో? ఇప్పుడు అట్లా ఏమన్నా అవకాశం ఉందా? అట్లా ఏ ఒక్కరికి లేదు. అందరం కూడా పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితమే. ఎంత రిస్క్ తీసుకుంటున్నాం అంటే చాలా రిస్క్ తీసుకుంటున్నాం. మార్నింగ్ 6 గంటలకే లేచి 5 గంటలకే లేచి రెడీ అయ్యి కొంత బాక్స్ తీసుకొని ఉద్యోగానికి పోయేటోళ్ళు ఉద్యోగానికి పోతురు, పనికి పోయేటోళ్ళు పనికి పోతురు, వ్యాపారానికి పోతురు, చదువుకుంటానికి పోతురు. ఏ ఒక్కరన్నా ఖాళీగురా? ఏ ఒక్కరు ఖాళీగా ఉండరు. ఇప్పుడు చూడండి, సినిమా స్టార్ట్ అయింది. 2 భార్యాభర్తలు పిల్లలు, 2 పిల్లలు ఉంటే వాళ్ళని ఒక స్కూల్లో, వీళ్ళని ఒక స్కూల్లో, ఆమె ఒక దగ్గర జాబ్, ఆయన ఒక దగ్గర జాబ్. ఎట్లుంటుంది వాళ్ళ అడావిడి మార్నింగ్? ఉంటుందా? అట్లా ఉరుకుల పరుగుల జీవితంలో ఒక మనిషి ఎంత సంపాదిస్తున్నాడు మరి? నెలకు 50,000 సంపాదిస్తుండా? నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండా? నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తుండా? ఏమి సంపాదించట్లే. ఎంత కష్టపడ్డా కానీ ఎంత వస్తుంది అని అంటే ఆయన బట్ట పొట్ట అన్న రీతిలోనే నడుస్తుంది. ఎస్ ఆర్ నో? ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అందరి చేతిలో పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి. ఈ మధ్యలోనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక విషయం మనకు తెలిసింది. ఏంటి ఆ విషయము అని అంటే, ఒక ఫ్యామిలీ ఒక టౌన్లో నివసించాలంటే ఒక ఫ్యామిలీ భార్యాభర్త 2 పిల్లలు హైదరాబాదు లేదా హైత్ నగరు లేదా చుట్టుముట్టున్నటువంటి టౌన్లలో నివసించాలంటే 31,253 రూపాయలు కంపల్సరీ ఖర్చు అవుతుంది అని చెప్తా ఉన్నారు. చెప్తురా లేదా? ఎవరు చెప్పారు సార్ ఇది? సర్వే. ఇండియాలో ఉన్నటువంటి నగరాలలో సర్వే చేస్తే అక్కడ అనుభవిస్తున్నటువంటి పేదవాళ్ళు మాకు అయ్యే ఖర్చు ఇంత అని చెప్పిరంట. మేము నెల మొత్తం మా ఫ్యామిలీ గడవాలంటేనే మళ్ళీ ఆదివారం నాడు చికెను, ఒకరికి బోటి, ఒకరికి తలకాయ అంటే కాదు, ఏదో ఒకటి ఉన్నది దీన్ని బతకడానికి. ఎంత ఖర్చు? 31,253 రూపాయలు అవసరం అని చెప్తారు. నేనంటున్నా, ఇప్పుడు అందరం హైదరాబాద్ లాంటి టౌన్లలోనే నివసిస్తున్నామా లేదా? ఉండూరులోనే ఉన్నామా? ఉండూరులోకి వెళ్ళి వచ్చి ఏదో ఒక దగ్గర రెంట్ తీసుకొని ఉంటున్నామా? రెంట్ తీసుకొని ఏదో కష్టం చేసి బతుకుతున్నటువంటి ఫ్యామిలీకి ఇప్పుడు ఎంత ఖర్చు అవసరం అంట? 31,253 రూపాయలు. ఇది కంపల్సరీ అవసరం అని చెప్తా ఉంది. సర్వే రిపోర్ట్ ఇచ్చా ఉంది. అదేది మన యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. హైదరాబాదులో లివింగ్ కాస్ట్ అని కొట్టి చూడండి. నేను ఏం చెప్పాను అదే చెప్తుంది. అక్కడ కొన్ని టౌన్లలో ఉన్నటువంటి ఖర్చులను తీస్తే మనకైతే ఇంత ఖర్చు ఉందంట హైదరాబాదులో. ఇది కంపల్సరీ మనం సంపాదించాలనంట. ఇది సంపాదించకపోతే ఏమవుతుంది? మన పరిస్థితి ఏమవుతుంది? ఎండిల్ అవుతుందా? ఏం కాదు, అప్పుల పాలు అవుతుంది. ఎందుకంటే మనము ఆ ఖర్చులని తట్టుకోక అప్పులన్నా చేస్తాం, లేకపోతే ఉన్న ఆస్తులనన్నా తాకట్టన్న పెడతాం, అమ్మనన్నా అమ్ముతాం. మొత్తానికైతే ఎంత ఖర్చు పెట్టుకోవాలి? నెలకి 31,253 రూపాయలు పెట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి ఎంతెంత సంపాదిస్తున్నారో ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు.
దీన్ని చూసి సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. మరి ఎక్కడెక్కడ పని చేస్తున్నాము అనే దాని విషయానికి వస్తే మనం ఎక్కడ పని చేస్తున్నాం, వాస్తవానికి చాలా మంది కూడా ఎక్కడ పని చేస్తున్నారు అంటే కూలి పని మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నాం. చాలా మంది కూలికి వెళ్తురా లేదా? ఎవరినన్నా అడిగి చూడండి, అడ్డ మీద ఏడుకోతున్నావు అమ్మ అంటే కూలి పనికి వాళ్ళక పొద్దున్నే అడ్డ మీద పోతేనే పని దొరుకుతుంది, లేకపోతే దొరకదు అని అంటున్నారు. ఒకప్పుడు మరి ఇంటి నుంచి వ్యవసాయం పనులకు కానీ ఇంటి నుంచి పనికి కానీ వెళ్ళిర్రా, అడ్డా మీదకి వెళ్ళిరా? ఒకప్పుడు అయితే ఏడికి వెళ్ళారు, డైరెక్ట్ పనికి వెళ్ళిపోయేది. డైరెక్ట్ డబ్బా కట్టుకొని ఇంటికి వెళ్ళి డైరెక్ట్ పనికి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు పనికి వెళ్ళకుండా ఏడుకి వెళ్తారు, అడ్డా మీదకి వెళ్తారు. ఏం తేడా జరిగింది ఒకసారి ఆలోచన చేయండి. పని తక్కువైంది, పని చేసే యంత్రాలు వచ్చినాయి, అక్కడ నువ్వు చేయడానికి అవకాశం లేదని చెప్పి వాళ్ళు మనల్ని విలువట్లేదు. ఏంటన్నా అడ్డ మీద నిలబడితే ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళు పిలుస్తారని చెప్పి అక్కడ పోయి నిలబడుతున్నాం. ఒకరే పోయి నిలబడుతురా? ఆడ చాలా చూడండి, ప్రతి ఏరియాలో 100 మంది నిలబడుతున్నారు. పనిచ్చే వ్యక్తి ఒక్కడు వస్తే ఆయన ఏంటో 10 మంది ఎమ్మడి పడుతున్నారు. పనికి డిమాండ్ ఉంటుందా? అక్కడ ఉంటుందా? పైసకి ఏమైనా డిమాండ్ ఉంటుందా? ఆడ మొత్తమే ఎవరు లేరు, ఒకడే పర్సన్ ఉన్నాడు. 10 మంది పనికి వస్తావా అని అడిగినప్పుడు నాకు 1000 ఇస్తేనే వస్తా, లేకపోతే రాను అంటే మన పనికి డిమాండ్ ఉన్నట్టు అక్కడ. కానీ 100,000 మంది వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఎవరన్నా వస్తారా పనికి అని వెతుకుతున్నప్పుడే మనమే బెల్లం ఆడేయంగానే ఈగలు వచ్చినట్టు, బెల్లం ఆడేయంగానే ఏమొస్తాయి? ఈగలు వచ్చినట్టు, చీమలు వచ్చినట్టు. అన్న ఏం పని అన్న, అన్న నేను వస్తానా, అన్న నేను వస్తానా అంటే ఆహా వీళ్ళు పని లేక చాలా వెయిట్ చేస్తున్నట్టురు, నేను ఎంత ఇస్తే అంత తీసుకునేటట్టుర్రు అని చెప్పి ఆయన తక్కువ ఇస్తాడా ఎక్కువ ఇస్తాడా? తక్కువ. ఎంత ఇస్తుండొచ్చు అందాదా మనకి? ఇప్పుడు మనం వెళ్ళి పని చేస్తే ఏదన్నా ఒక 8 గంటల పనికి మనం కుదిరితే ఎంత ఇస్తుండొచ్చు? 500 ఇస్తారు. 500 మనం 8 గంటలు పని చేసి ఇస్తారా, 2 గంటలు పని చేసి ఊపుట్టిస్తారా? 8 గంటలు పని చేయాలి. 8 గంటలు పని చేసే వ్యక్తి ఆ అడ్డ మీదకి వచ్చిన వ్యక్తితోటి అన్న నేను వస్తానగానే నువ్వు అని ఎంకరేజ్ చేసి ఆ 10 మంది నువ్వు అని తోలిస్తారా? మొన్న ఒక దగ్గర గీడ హోమ్ మీటింగ్ చేయడానికి పోతే వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7. ఎన్ని? 7. అనుమానమా? 7. క్యాలెండర్ చూద్దామా మరి, లేకపోతే 6 రోజులు ఉంటాయా? ఆహా సండే ఇంట్లో ఉంటామా, కానీ వారానికి 7 రోజులు కదా అంటున్నా. సండే కూడా పోయి అడ్డ మీద నిలబడ్డోళ్ళు ఉండరా లేరా? సండే కూడా అడ్డ మీద పోయి నిలబడేటోళ్ళు ఉన్నారు. వారానికి 7 రోజులు అయితే నాకు 5 రోజులు అవుతుంది నాయన నాకు పని దొరకక అన్నాడు ఒక పెద్ద మనిషి. అయినా సరే ఆయన ఏడపోయి వెయిట్ చేస్తుండు, దొరకకపోయినా ఆడపోయి వెయిట్ చేస్తుండు. అక్కడ మరి నీకు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకుండా నేను వస్తా అని పోయి ఆడ పనికి డిమాండ్ లేకుండా పోతుంది. 500 కూలికాడ ఈ 5-10 మంది ఎగబడతాలకు ఏమవుతుందంటే అన్న నేను 400కు వస్తాను ఒక ఆయన అంటున్నాడు. అప్పుడు ఆ ఇచ్చేట ఆయన 400 ఆయన తీసుకుంటాడా 500 ఆయన తీసుకుంటాడా? ఇంకొక ఆయన ఏమన్నాడు, చిన్నగా సైగ చేసిండు, ఇంత ఇస్తే నేను వస్తా అన్నాడు. ఆయన చూసిండు, ఆయన కళ్ళలో పడేటట్టు చేసిండు. వీళ్ళిద్దరిని తప్పించిండు, ఆయనను కూర్చోబెట్టుకోండు. ఎవరిని? 500 ఆయనని, 400 ఆయనని. 300 ఆయన పోతున్నది చూసి ఒక ఆయన అన్నాడు 90 దాకా 3 రోజులు ఆయన అన్నాడు. వెళ్ళినప్పుడు నా కొడుకు 15,000 సంపాదిస్తుండు, ఇంటికాడ అంతో ఇంతో భూమి ఉంది, నీ పిల్లని ఇంట్లోకెళ్ళి బయట కాలు పెట్టకుండా నా కొడుకు పూలల్లో పెట్టి చూసుకుంటాడు అంటదా అన్నదా? ఫస్ట్ కొన్ని అబద్ధాలన్నా ఆడి పెళ్లిళ్ళు చేయాలంటారా లేదా? 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంటారు, అంతేనా కాదా? సరే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి కాలు పెట్టాను, పూలల్లో పెట్టి చూసుకుంటాడంట. మా ఆయన మంచోడు, ఆయన ఆమె ఫిక్స్ అయిపోయి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక ఆ ఇంటికాడ అమ్మ దగ్గర ఉంచుతాడా, ఈడ రూమ్ కాడికి తీసుకొచ్చుకుంటాడు ఆమెను? రూమ్ కాడికి. అప్పటిదాకా ఉన్న ఖర్చులకు ఇంకో ఖర్చు యాడ్ అవుతుందా కాదా? అంతేనా కాదా? రిప్లై ఇవ్వాలి నాకు, ఖర్చు అవుతుంది. ఆమె కూడా వచ్చింది, ఈయన పూలల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు కాబట్టి ఆమె కూడా నిజంగానే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేదు. హ్యాపీగా ఆయన 15,000 తెచ్చి పెడితే అన్నీ చూసుకుంటుంది. కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి బట్టలు కూడా కొత్తగా బట్టలు ఎక్కువ తక్కువ పెళ్లి పిల్లని చేసినప్పుడు ఇద్దరికి వస్తాయా రావా? బియ్యం పోసినప్పుడు ఇన్ని నూకలు, అందులో కొబ్బరి కుడుకలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వస్తాయా రావా? అవి ఎన్ని నెలలు పనిచేస్తాయి? 2 నెలలు 3 నెలలు అవన్నీ పనిచేస్తే అయిపోతాయి. అయిపోయినప్పుడు చిన్నగా బర్త్డే వస్తుందా, ఏది మ్యారేజ్ డే వస్తుందా రాదా? మ్యారేజ్ డేకి పాత చీరనేనా మరి నువ్వేమి ఇప్పియవా అంటే ఆయన ఇట్లా అంటాడా అన్నడా? ఇట్లా అన్నప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే జర సుధరాయించుకుంటాడేమో అని అనిపిస్తుంది. 2వ మ్యారేజ్ డే కూడా ఇప్పియలేదు అనుకో, ఏమంటది ఆమె? ఎందుకు ఇప్పిస్తలేవు అని అంటే ఎంత అవుతుంది ఖర్చు? 31. ఆయన ఎంత సంపాదిస్తుండు? 15. ఈ మాట ఆమెకు చెప్పలేక, ఈయన కక్కలేక, మింగలేక ఆగం అవుతుంటే చిన్నగా ఆమెనే గుర్తించి
ఈడు దిక్కుమాలినోడే ఉన్నట్టుండ అని చెప్పి చిన్న కూడా నేను కూడా వస్తాయా ఇంత డబ్బా కట్టుకొని ఇద్దరం పోదాంపా అంటదా అన్నదా ఎస్ అంటదా అన్నదా Yes. వెళ్తుర్రా లేదా పోతుర్రు వెళ్తురు బయట అట్లా వెళ్తురు ఇద్దరు వెళ్ళి పని చేసినా ఎంత వస్తుండొచ్చు దీనికి ప్లస్ 15 అయితే 30 అయినా ఇంకా అప్పు మిగులుతుందా ఆమ్దాని మిగులుతుందా 1250 ఇక ఒకడో ఇద్దరు వస్తారా రారా మార్కెట్ లోకి బుడ్డోళ్ళు మార్కెట్ లోకి పిల్లనో పిల్లగాడో ఒకరు లేక ఇద్దరు అని వీళ్ళు 4 అయితే ఆ 4కి ఇంకా రోజు నెలకి 1253 రూపాయల అప్పుల పాలే అవుతున్నాడు ఆయన, కానీ ఆ అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. మరి వీళ్ళిద్దరిని భార్య భర్తని ఇద్దరిని మనకు ఒక అవకాశం ఉందని చెప్పి ఇన్వైట్ చేస్తే వస్తురా వాళ్ళు రాట్లే ఎందుకు బిజీ బిజీగా ఉన్నారు? ఎందుకంటే పొద్దుగాల పోయి అడ్డ మీద నిలబడాలి, పని కోసం వెతుక్కోవాలి. వీడికి రమ్మంటే ఏమంటారు, మేము బిజీ అయ్యా మేము ఏడికి రామని అంటారు. మరి మేము పని లేక కూర్చున్నాం ఈడ. ఈ చెప్పేటోడు ఏమన్నా పని లేక చెప్తుండా? బిజీ కాదా? ఎస్ నిన్న ఆర్సీపురం మీటింగ్, శంషాబాద్ మీటింగ్, ఇంటికాడ ఫ్యామిలీ అడిగితే చెరువు గట్టుకు కూడా పోయినా నిన్న. ఎన్ని పోయినా నేను? 3 ఆర్సీపురం ఇబ్రాహీంపట్నానికి 80 కిలోమీటర్లు వస్తుంది, 77-78 దాకా వస్తుంది. ఆడికెళ్ళి శంషాబాద్ మీటింగ్ చేసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ చెరుగట్టు పోతే 80 కిలోమీటర్లు, 78-77 కిలోమీటర్లు ఉంది. ఆడికెళ్ళి మళ్ళీ ఇంటికి 9 గంటలకు వచ్చి హైత్ నగర్ వచ్చిన. మళ్ళీ ఏడుకోవాలి నేను కూడా బిజీయా కాదా? ఎస్ నెలకు 90,000 వస్తున్నాయి మరి నాకు. ఇక్కడ వెస్టీజ్లో బిజీ అయితే ఫ్యామిలీకి టైం ఇచ్చి, టీంకు టైం ఇచ్చి, మీటింగులు ఇచ్చి నేను ఆడుతూ పాడుతూ ఎంజాయ్గా చేస్తే ఎన్ని వస్తున్నాయి? 90,000 వస్తున్నాయి. మరి నీకెన్ని వస్తున్నాయి? ఒకరోజు అడ్డ మీదకి వెళ్ళకపోతే 500 వస్తాయా? నేను ఈరోజు ఈ మీటింగ్కి రాకపోయినా నెక్స్ట్ ఎవరన్నా ఒకసారి సురేష్ సార్ కవర్ చేస్తాడా చేయడా? లేదంటే ఇంకోసారి ఎవరన్నా కవర్ చేస్తారా చేయరా? మరి నీ అడ్డ మీది పనిని ఇంకెవరన్నా కవర్ చేస్తారా? చేస్తారు, కానీ ఆ కూలి ఎవరు తీసుకుంటారు? వాళ్ళే తీసుకుంటారు. అంతేనా? ఇంకేమన్నా ఉందా? అయినా సరే ఈయనని నేను తప్పు పట్టట్లేదు, ఈ పని చేసుకొని బతుకు అంటున్నా. ఈ బతుకుతున్న వ్యక్తి అప్పుల పాలవుతుండు, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్తున్నా. ఇదే ఉందా భూమి మీద? ఇంకేమన్నా బతకడానికి ఇంకేమన్నా అవకాశాలు ఉన్నాయా? కూలి పనే ఉందా? ఇంకేదన్నా ఉందా? ఉన్నాయా లేవా? ఏ పని ఉందా అనుకుంటే ఉద్యోగం అనే పని కూడా ఉందా లేదా? ఉద్యోగం అనే పని ఉంది. ఆ ఉద్యోగం అనే పనిలో ఓ 30,000 సంపాదిస్తున్న ఎంప్లాయీ గురించి మాట్లాడదాం. ఓ 30,000 నెలకు సంపాదిస్తుండంటే ఆయన తోపా కాడా? మార్కెట్లో అంతే. 10K తీసుకునేటోళ్ళే తోపు, 30 తీసుకునేటోళ్ళు కారా? మరి 10K అంటే నేను అనుకున్నా 1 కోటి రూపాయలు ఏమో అనుకున్నా. 10K అంటే ఎంత? 10,000 అంట. ఆయన కూడా నేను తోపుని అంటుండు, ఎందుకంటే 4 కోట్లు సంపాదిస్తలేడు అంటుండు. కానీ 30 అయిన తోపా కాదా? ఈ 30 అయినా అమ్మా ఒకసారి 30,000 సంపాదించే వ్యక్తి కూడా ఎన్ని రోజులు పని చేయాలి? 30 రోజులు పని చేయాలి. మరి ఎంత వస్తుండొచ్చు? 30 అనుకుంటే రోజుకి ఎంత పడుతుండొచ్చు? ఒక 1,000 రూపాయలు పడుతుంది. అంటే ఈయన 1,000 రూపాయలు సంపాదిస్తుండు రోజుకు అని అంటున్నాం. ఈయనకు 30 రోజులు డ్యూటీకి పోవాలన్నా ఓ 3 రోజులు పోయి 27 రోజులు ఎక్కడైనా తిరగవచ్చా? 30 రోజులు ఉద్యోగి 30 రోజులు పని చేయాలన్నా 3 రోజులు పని చేసి 27 రోజులు ఎక్కడైనా తిరగవచ్చా? 30 రోజులు. ఈయన కూడా అర్థమైతలే కదా? ఆయననేమో డబ్బులు ఎట్లా వస్తాయో చెప్తాడని చెప్పాడు. ఈయన అది చెప్పకుండా ఏదో చెప్తుండని మీరు అనుకుంటారు. అంతేనా కాదా? గుడ్ మార్నింగ్. వెస్టీజ్ అప్లాస్ ఎంతమందికి తెలుసు? అప్లాస్ అంటే సప్పట్లు, కానీ వెస్టీజ్ సపరేట్ ఉంటాయా? మాకు తెలియదు. ఎవరిదన్నా బర్త్డే అయినప్పుడు కొడతాం, ఇంకేదన్నా అయినప్పుడు కొడతాం, ఇట్ట కొడతాం. కానీ ఇవేమన్నా వెరైటీగా ఉంటాయా అంటే ఉంటాయి. కొడదామా? ఎంతమంది అడిగారు? వెస్టీజ్లో ఒక లైన్ ఉంది, అప్లాస్ కొడితే అసలు వండర్ఫుల్గా ఉంటుంది. ఆ అప్లాస్ వల్ల కూడా ఆరోగ్యం వస్తుంది. అంటే సప్పట్లు కొడితే ఆరోగ్యం వస్తుంది. నేను కొడుతున్నా, మీరు దాన్ని అనుసరించండి. 1 2 3 4 1 2. ఎట్లా కొట్టాలి తెలుసా? ఇట్లనా? ఎట్లా కొట్టాలి? 1 2 3 4 1 2 1 2 3 4 1 2 ఇట్లా 4 సార్లు కొట్టాలి. కొట్టిన తర్వాత ఏం చేయాలి? యో అనాలి. చైర్లు దగ్గర ఉన్నాయి, మళ్ళీ డొక్కలు నన్ను గుద్దితే మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయినా పంచాయతీ పెట్టుకుంటారు. తీసుకొచ్చి నన్ను ఆడ గుద్దుతావు రానందుకు, ఇవాళ లేక ఇలా పిలుచుకొచ్చి గుద్దుతావు అని అంటారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొడదామా? ఒకసారి ఇది కొడితే మీకు అర్థమవుతుంది ఏందనేది. 1 2 3 స్టార్ట్.
వస్తుంది, అయ్యో అంటారు, వస్తుంది. కానీ ఓకే, కొంచెం మిమ్మల్ని అలర్ట్ చేయడానికి నేను చేసిన. మరి 30 రోజులు పనిచేసే వ్యక్తి రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే 30,000 అంటారు కదా. ఈయన మరి రోజు పని చేయకపోతే పైసలు రావు, ఈయన రోజు పని చేయకపోతే పైసలు రావు. ఉద్యోగికి కూలికి కూడా సేమ్ ఉంది కదా ఇక్కడ. మరి ఈయననేమో 30,000 తీసుకుంటుండు ఉద్యోగి అంటున్నాం, ఈయన 15,000 తీసుకుంటుండు కూలి అంటున్నాం. వీళ్ళిద్దరు కూడా వెళ్ళి పని చేయకపోతే పైసలు రానే రావు. ఈయననేమన్నా మీటింగ్కి రమ్మంటే వస్తుండా? ఈయన కూడా ఏమంటుండు, పాపం డ్యూటీకి పోవాలన్నా నేను చాలా బిజీ. మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమన్నా టైం ఇస్తావా అంటే ఇప్పుడు కూడా బిజీ అన్న, అలసిపోయినా కదా, ఎంతో తిని పండుకోవాలన్నా అని చెప్తుండు. అదే లైఫ్ కానీ ఇంకేదన్నా వినడానికి కానీ టైం మాత్రం మనకి ఇవ్వట్లే. కానీ 30,000 సంపాదించే ఆయన కూడా హైదరాబాద్లో నివాసం ఉంటే నేను అంటున్నా ఎంత అప్పు అవుతుండే ఆయన? 1250 రూపాయలు. ఆయన కూడా అప్పుల పాలే అవుతుండు. వీళ్ళిద్దరు కూడా ఎంత కష్టపడ్డా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెలకి అప్పుల పాలే అవుతారు తప్ప వాళ్ళు బయటపడే అవకాశం అయితే లేదు. మరి ఇంకొకరు ఉన్నారు సార్, ఇక్కడ ఉన్నటువంటి రూట్లలో మనం డబ్బు సంపాదించాల్సినటువంటి పనులలో ఇంకొకటి వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. ఉన్నారా వ్యాపారస్తులు? ఉన్నారా? ఎంతమంది రీడ ఏ వ్యాపారం చేస్తున్నారు? వెస్టీజ్ వ్యాపారం కాదు, మళ్ళా తొండి లెక్కలు చేస్తున్నాను. ఇంకా వెస్టీజ్లకు రాలే, నేను బయటనే ఉన్నా, వెస్టీజ్లకు రాలే. ఇంకా మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే ఈ వ్యాపారంలో నాలాగా బీరువాల షాప్ పెట్టి పెట్టుబడి పెట్టి అక్కడ పని చేసి బీరువాలు తయారు చేసి ఎవరన్నా వస్తారేమో అని గిరాకీ కోసం వెయిట్ చేస్తుంటాం. బోటిక్ సెంట్రోల్ కూడా అదే, బ్యూటీ కేర్ అదే, పండ్ల బండి, పూల బండి, పొద్దుముఖంగా పునుగుల బండి, ఇవన్నీ కూడా వ్యాపారమే అనుకుంటున్నాం మనం. కానీ అవి వ్యాపారం కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నువ్వు ఎవరి దగ్గర జీతం ఉండకుండా, నువ్వు ఎవరి దగ్గర పని చేయకుండా నీ అంతలో నువ్వే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్టు. కానీ అది తెలియక నేనేమనుకున్నా అంటే నేను పెట్టినటువంటి బీరువాల షాపుని బిజినెస్ అని చెప్పుకుంటూ తిరిగిన. కానీ నా బిజినెస్లో షట్టర్ ఎవరు ఓపెన్ చేసిరు? మరి నేనే. షట్టర్ ఎవరు బంద్ చేసిరు? నేనే షట్టర్ ఓపెన్ చేసి నేనే షట్టర్ బంద్ చేయడాన్ని బిజినెస్ అంటారా? షట్టర్ ఓపెన్ చేయకుండా, షట్టర్ బంద్ చేయకుండా, ఓనర్ ఎవరో తెలియకుండా లాభాలు ఆర్జించే వాడిని బిజినెస్ మ్యాన్ అంటారు. అంతేనా కాదా? మరి అది ఎవరు చేస్తున్నారు ఆ బిజినెస్? ఇక్కడ బోటిక్ సెంటర్ పెట్టిన వాళ్ళు ఏమన్నా బిజినెస్ అంటారా? కాదు. అయినా సరే దాన్ని ఏదో చిన్న వ్యాపారం అనుకోని మనం స్టార్ట్ చేసినా ఇందులో పెట్టుబడి పెట్టాలనా లేదా? పెట్టుబడి పెట్టాలి. ఎక్స్పీరియన్స్ ఉండాలనా లేదా? ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ప్రాణం పెట్టి పని చేయాలనా లేదా? చేయాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, డబ్బు పెట్టాలి, ప్రాణం పెట్టి పని చేయాలి. మళ్ళీ ఈయన ఎంత సంపాదిస్తుండ అనుకుంటే ఈ చిన్న వ్యాపారంలో 50,000 సంపాదిస్తుండు. ఈయన కూడా 30 రోజులు ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయనే నడిపియాలన్నా ఇంకెవరన్నా నడిపియాలన్నా? 3 రోజులు షాప్ నడిపించి మరి 27 రోజులు తీర్థయాత్రలు అమ్మగారింటికి అత్తగారింటికి తిరిగితే ఏమన్నా నడుస్తుందా ఈ వ్యాపారం? ఓ నెల మొత్తం సెటర్ తీయాలి, ఏమన్నా నడుస్తుందా ఈ వ్యాపారం? అయినా ఈయన యాక్టివ్గానే ఉండి పనిచేయాలి. ఇప్పుడు ఈ షాపులు ఉన్న వాళ్ళని ఎవరినన్నా గిడిదాకా రమ్మంటే ఏమంటారు? బిజీ అని అంటారు. అయినా సరే వాళ్ళు బిజీ అంటారు. మరి ఇక్కడ లాస్ వస్తుంది, లాభాలు వస్తాయో కూడా నమ్మకం లేదు. అయినా సరే ఈ ముగ్గురిని నేను ఏమి తక్కువ చేసి మాట్లాడట్లేదు. మనం బతకాలంటే ఈ పనులు చేసుకునే బతకాలి. ఎస్ ఆర్ నో? ఈ పని చేసుకునే మనం బతకాలి. కాబట్టి ఈ పని చేయడం వల్లనే మనము మన పిల్లలని ఒక స్థాయిలో చూసుకోవాలి. కాబట్టి సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఎందుకు సాధ్యమయ్యే అవకాశం లేదంటే ఇప్పుడే గిట్లుంటే సినిమా, ఇప్పుడే గిట్లుంటే ఫ్యూచర్లో ఎట్లుండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే 1940 ఎంతమంది 1940లో పుట్టిన వాళ్ళు అమ్మ గాళ్ళు ఉంటారు సార్, ఏజ్ అయిపోయి అప్పుడే కథమై ఉంటారు అని అంటే వాళ్ళ గురించి కొంత తెలుస్తుందా తెలియదా? వాళ్ళు ఎవరు? మన తాత వాళ్ళు, పూర్వీకులు. వాళ్ళని బ్యాక్ వాళ్ళకెళ్ళి వాళ్ళ యొక్క జీవన విధానం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఒక 10 రూపాయలతోటి ఆ నెల గడిచేది అని చెప్తా ఉన్నారు. 10 రూపాయలు ఉంటే చాలు వాళ్ళకి నెల గడిచేది అని చెప్తా ఉన్నారు. 1960లో అది 100 రూపాయలకి వెళ్ళిపోయిందంట. వాళ్ళకే, ఆ ఫ్యామిలీకే ఎంత ఖర్చు అవుతుంది? 100. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత 100 రూపాయలకు వాళ్ళ లైఫ్కి వెళ్ళిపోయింది. ఒక నెల గడవాలంటే ఎంత కావాలి వాళ్ళకు? 100. మరి 1980 వచ్చేటప్పటికి అది 1000 అయింది అంటున్నారు. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి అది 10,000 అయ్యింది అని అంటున్నారు. మనకు తెలుసా లేదా? 2000 సంవత్సరం 1980 ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా? వీళ్ళందరూ కూడా ఇవన్నీ చూసి వచ్చిరా లేదా? కానీ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం 2020లో నెలకి 1,00,000 రూపాయలు కంపల్సరీ అవసరం అని చెప్తా ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం?
20 నుంచి 25 మధ్యలో ఉన్నాం కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చేటాయన నాకు దగ్గర చాలా డబ్బులు మిగులుతున్నాయని ఎవరికన్నా చెప్పుకో తిరుగుతుండా? 1,00,000 రూపాయలు వచ్చేటోడు కూడా ఏమంటుండు, దేవుడా నేను చచ్చిపోతున్నారా, 1,00,000 వచ్చినా సరిపోతలేవు అని అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. డబ్బులు వస్తుంటే ఏమవుతుంది, లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. అంతకుముందు ఒక సింగిల్ రూమ్ లో ఉండేది, ఇప్పుడు ఏమైంది, 1,00,000 రాగానే డబుల్ బెడ్రూమ్ అయ్యింది. పిల్లలు అప్పటిదాకా గవర్నమెంట్ స్కూల్ పోయేది, ఇప్పుడు ఎక్కడ పోతున్నారు, ప్రైవేట్ స్కూల్ పోతున్నారు. అప్పటిదాకా బైక్ ఉండేది, ఇప్పుడు ఏమైంది, కార్ అయింది. ఇప్పుడు అంతకుముందు బైక్ ఉన్నప్పుడు పెద్దగా ఇన్విటేషన్ అనేది మామూలుగా వచ్చేది, ఇప్పుడు 1,00,000 వస్తే ఎట్లా వస్తుంది, జర ప్రత్యేకంగా వస్తుంది, అంతేనా కదా? వాళ్ళు అంత గొప్పగా ఇన్విటేషన్ ఇస్తే ఆ ఫంక్షన్ పోయి ఉత్త చేతులతో వస్తావా, మళ్ళీ గిఫ్ట్ పెట్టాలి. అలా ప్రతి దానికి ఖర్చు అవుతుంది. కాబట్టి నెలకు 1,00,000 రూపాయలు ఉంటే తప్ప ఇప్పుడు 2020లో ఫ్యామిలీ గడవట్లేదు. కానీ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే 2040లో నెలకి మినిమం 10 లక్షలు అవసరం అని చెప్తా ఉంది సార్. ఎంత? 10 లక్షలు. ఇది చెప్పుకుంటే తెలుస్తుందా తెలియదా? ఇప్పుడే ఇంత ఉంది. ఓన్లీ నార్మల్ లైఫ్కే 1,00,000 వచ్చేట ఆయన కూడా బాధపడుతుండు. ఫ్యూచర్లో 10 లక్షలు లేకపోతే దారుణం అనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారు సార్ అంటే మీరు గూగుల్లో యూట్యూబ్లోకి పోయి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అవగాహన ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి సలహా. ఇదే విషయం మన దోస్తులు ఏమన్నా చెప్తారా? ఆడ కూర్చున్నప్పుడు ఆదివారం ఇవాళ చికెనో మటనో చేపలో లేకపోతే ఎక్కడికన్నా పోదాం రా దోస్తులు అని చెప్పి ఇద్దరు పోతే ఎట్లా అంటావురా అని ఇది ఏమన్నా ఫిగర్ వేసి చెప్తాడు ఆయన. మామ ఇందులోకి ఏదైతే బాగుంటుంది రా అంటాడు, నాకు స్టప్ వేరేది కావాలంటుంటాడు, లేకపోతే ఈ బ్రాండ్ నాకు వద్దు అంటాడు, ఇది సర్ది అవుతుంది అంటాడు, ఇది వేరే అంటాడు, ఇది గరం అవుతుంది అంటాడు. కానీ ఈ విషయం ఏమన్నా మాట్లాడతాడా? ఏమన్నా ఫంక్షన్కి పోతే ఆడ లగ్గం అవుతుంటుంది, చిన్నగా ఇట్లా అనుకుంటారు, వెనకకెళ్ళి సైగలు వేసుకుంటారు. సరే అని సైగలు వేసుకొని పోతే ఆడిపోయి దీని గురించి ఏమన్నా మాట్లాడతారా, దాని గురించి మాట్లాడతారా? దాని గురించి. మరి మనం లగ్గం అయ్యేటప్పుడు ఒక మేడం కొత్తగా పరిచయం అయింది, ఆమె చీర మీద పడుతుందా కన్ను, ఇంకా వేరే ఇంకేమన్నా ఆలోచన దీని మీద పడుతుందా? ఆమె నగల మీద పడుతుందా, ఈ దీని మీద పడుతుందా? ఆమె ఏమన్నా దీని గురించి చెప్తుందా, ఇది చీర ఈడగొన్నా ఈ నగలు ఈడగొన్నా అని వాళ్ళ గొప్పలే చెప్పుకుంటారా, ఇదేమన్నా చెప్పుకుంటారా? లేకపోతే అన్న తమ్ముడు దీని గురించి ఏమన్నా డిస్కషన్ చేస్తారా? వదిన మడతలు ఏమన్నా దీని గురించి? ఇదంతా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇది తెలియక చాలా మంది కూడా నేను బిజీ అని ఎక్కడైతే కంఫర్ట్ జోన్ ఉందో అందులోనే గిరా ఓ గోతిలో కప్ప, ఏదైతే గోతిలో ఉందో కప్ప అది నేను సముద్రంలో ఉన్నా అనుకోని ఒకటే బెకబెక అని తిరుగుతూ ఉందట. మరి ఇంట్లో ఉన్న వ్యక్తిని నేను ఈ పని చేయొద్దు అనట్లేదు, ఈ పని చేస్తూనే మీరు గనక ఈ పని ద్వారానే ఒక మంచి అవకాశంలోకి ఎంట్రీ అవ్వచ్చు అని చెప్తున్నా. ఇందాక సార్ అన్నాడుగా, ఇంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కూలి పని కోసం 8 గంటలు నువ్వు ఎవరి దగ్గరనో పని చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగిగా వ్యాపారిగా నువ్వు ఎక్కడో స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ పని చేస్తున్న వ్యక్తికే నేను ఒక అవకాశం గురించి పరిచయం చేయాలనుకుంటున్నా. ఆ పని చేస్తూనే నువ్వు డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది అని చెప్తా ఉన్నా. తెలుసుకోవచ్చా లేదా? ఇప్పుడు ఈ పని చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నా. ఉన్నారా లేరా? కూలి పని కొయ్యేటోళ్ళు ఉన్నారు, ఉద్యోగానికి చేసేటోళ్ళు, వ్యాపారం చేసేటోళ్ళు, వీళ్ళే ఉన్నారు, ఇంకా వేరే ఎవరు లేరు భూమి మీద. ఇవే ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు డబ్బు సంపాదించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే కూలి అన్న చేయాలి, ఉద్యోగం అన్న చేయాలి, వ్యాపారం అన్న చేయాలి. అంత కాకపోతే ఏమన్నాడు, నెత్తిలో చేయన్న పెట్టాలి, లేకపోతే లంక బిందెలన్నా దొరకాలి అని చెప్పిండు. అంతేనా కదా? ఆ రెండు మనతోటి అవుతుందా? అప్పటికే రాచకొండ గుట్టలలో మొత్తం దొవ్వేసి ఏడలేవు. మనం ఎవరి నెత్తిలో చేయి పెట్టే ఆలోచన మనకు లేదు. కానీ కష్టపడే గుణం ఉందా లేదా? ఆ కష్టాన్నే నువ్వు గనక ఒక దగ్గరికి కన్వర్ట్ చేస్తే నువ్వు లక్షలు సంపాదించే అవకాశం ఉందని చెప్తా ఉన్నాం. మరి ఈ కష్టం నుంచి వచ్చినటువంటి పైసని మనం తింటున్నామా, ఖర్చు పెడుతున్నామా? దేనికి ఖర్చు పెడుతున్నాం? దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు కూలి పనికి పోయిరు, నెలకు 15,000 సంపాదించారు. ఉద్యోగానికి పోయిరు, నెలకు 30,000 సంపాదించారు. వ్యాపారం చేసిరు, కొన్ని పైసలు సంపాదించారు. ఆ పైసలని పిల్లలు, భార్య, భర్త కూర్చొని ప్లేట్లలో పెట్టుకొని 100 నోట్లు, 500 నోట్లు, 200 నోట్లు ఏమన్నా తింటురా? ఆ ఖర్చు పెట్టి తెచ్చుకున్న వస్తువులను తింటురా? వస్తువులు ఏం తింటురు? ఎక్కడ ఖర్చు పెడుతురు? ఎన్ని ఖర్చు పెడుతురు అంటే ఒక 4,000 ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ? కిరాణా షాప్కి వెళ్తురు, డిమార్ట్కి వెళ్తురు, సూపర్ మార్కెట్కి వెళ్తురా లేదా? వీడికి వచ్చి చెప్తేనే షాప్కి వెళ్ళి ప్రోడక్ట్ కొంటురా? ఆల్రెడీ మనం వెళ్ళి కొంటనే ఉన్నాం. కిరాణా షాప్కి వెళ్ళి పేస్టు, సబ్బు, సర్పు, షాంపూ, వంట నూనె, బట్టలు ఉతికేటివి, అంట్లు తోమేటివి ఇవన్నీ కొంటున్నామా? ఎవరన్నా మనకు డొనేట్ చేస్తురా? రేపు సర్పంచ్ ఎలక్షన్లలో చేస్తుండొచ్చు నెల పాటు. ఆ తర్వాత
మళ్ళీ కొనుక్కో. మనమే కొనాలి, అంతేనా కాదా? Yes. అయితే ఈ 4,000 నువ్వు సంపాదించలే, సబ్బులు సరుపులు షాంపూ బట్టలు ఉతికేటివి అంట్లు తోమేటివి పేస్ట్ కుకింగ్ ఆయిల్ నువ్వు కొనట్లేదు, మరి నీ ఇల్లు గడుస్తుందా? నీ డే స్టార్ట్ అవుతుందా? అంటే అంత నిత్యావసరమైన ఖర్చు అనమాట. మరి మనం పనికి వెళ్ళలే, పైసలు లేవు, మరి ఈ ఖర్చు అనేది తప్పుతుందా ఉంటుందా? నా దగ్గర నెలకు 15,000 అవసరం, ఆ నెల నేను సంపాదించలే, నాకుండే ఖర్చు ఉంటుందా ఉండదా అని చెప్తున్నా. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ ఖర్చుని? ఒకవేళ పైసలు లేవు ఇంట్లో కానీ నువ్వు రేషన్ కొనాలి, నువ్వు బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, పేస్ట్ కొనాలి, సబ్బులు కొనాలి, పైసలు లేవని గమ్మున కూర్చుంటావా, ప్రయత్నం చేస్తావా? ప్రయత్నం. అప్పన్న చేస్తావు, బదులన్న చేస్తావు, ఉద్దరన్న పెడతావు, ఏదన్నా చేస్తావు. పైసలు లేవని పేస్ట్ సబ్బు వాడమా? వాడాలి. బిగ్గర మూసుకొని కూర్చుంటామా? నో. టీ పొడి కుకింగ్ ఆయిల్ వాడమా? వాడాలి. వాడమా? అగో అంత నిత్యావసరమైన ఖర్చు అంటున్నది, అది కంపల్సరీ ప్రతి ఫ్యామిలీకి ఉండే ఖర్చు అంటున్నా. ఈ ఖర్చుని ఎక్కడ పెడుతున్నాము అంటే మీరే ఒప్పుకున్నారు, ట్రెడిషనల్ మార్కెట్లో, కిరాణా షాప్లో, డీమార్ట్లో, సూపర్ మార్కెట్లో అని చెప్తున్నారు. ఇక్కడ వెళ్ళి ఈ 4,000 తీసుకొచ్చి ఏ వస్తువులను కొంటున్నారు అంటే ఒక కంపెనీ తయారు చేసిన వస్తువులను కొంటున్నారు. ఎవరం మనము? కస్టమర్. ఓ కంపెనీ తయారు చేసిన వస్తువులు ఎవరు కొంటారు? కస్టమర్. ఆ కస్టమర్ ఎక్కడో చోట పనిచేసి కొన్ని డబ్బులు తెచ్చి ఓ కంపెనీ దగ్గర తయారైన వస్తువులు ఎంతకు తయారవుతున్నాయి అంటే 30-40%కు తయారవుతున్నాయి. ఎంతకు తయారవుతున్నాయి? 30-40%కు తయారవుతున్నాయి. ఈ తయారైనటువంటి ప్రోడక్ట్ ని ఈ కస్టమర్ ఎంత కొంటుండంటే 100% కొంటుండు. 100% కొంటుండు అని అంటే ఇక్కడ 30-40%కు తయారవుతున్నాయి అంటే తేడా ఉందా లేదా? ఎంత తేడా ఉంది? 60 నుంచి 70% ఉంది. మరి తయారైన ప్రోడక్ట్ కస్టమర్ ఇంత రేట్ ఎక్కువ పెట్టుకుంటుండంటే ఏమన్నా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చేంజ్ అవుతుండొచ్చునా? ఇప్పుడు ఈడ తయారైంది మార్కరు, నా దగ్గరకు వచ్చేటప్పటికి 100 రూపాయలు అయింది. ఇక్కడ 30 నుంచి 40 రూపాయలైన ప్రోడక్ట్ 100కు కొంటున్నానంటే నా దగ్గరకు వచ్చేటప్పటికి రెండు వస్తున్నాయా? ఒకటే వస్తుంది. క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు, మారింది రేటు. ఎందుకు మారింది ఇక్కడ అంటే ఈ కంపెనీ నుంచి నేరుగా మనకు రావట్లేదు, మనం రీటైలర్ దగ్గర కొంటున్నాం. ఆయన ఎవరి దగ్గర కొంటుండు? హోల్సేలర్. ఆయన ఎవరి దగ్గర? డీలర్. మరి ఈయన ఎవరి దగ్గర అంటే C&F ఏజెంటు. సార్ వీళ్ళంతా నాకు అక్కర్లేదు, ఇప్పుడు వైట్ నగర్లో నాకు కొంచెం క్లియర్గా అర్థమైంది, నేను మాత్రం డైరెక్ట్ కంపెనీ దగ్గరికి పోతా సార్ అని మనం గనక అంటే పోయే ఛాన్స్ ఏమన్నా ఉందా? నో. గేటు కాడికి కూడా పోలేం. ఇది ఈ మార్కెట్ ఇదే రూట్. ఇంకొకటి దీనికి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ మధ్యవర్తులు అనమాట వీళ్ళు. ఈ మధ్యవర్తుల ద్వారా నీకు ప్రోడక్ట్ నీ ఇంటికి వస్తుంది. నీ ఇంటికి వస్తుంది అంటే వీళ్ళు ఏమన్నా వాడి చెప్తున్నారా? ఎవరు కూడా వాడలే. మరి వాడినట్టు ఎందుకు నీకు అర్థమైంది ఆ ప్రోడక్టే ఎందుకు తెచ్చుకున్నావు అంటే ఇక్కడ యాడ్స్ రూపంలో చాలా యాడ్స్ వస్తున్నాయి, టీవీలో పేపర్లో వస్తున్నాయి. ఆ యాడ్స్ వల్ల నేను ఈ ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నాను అంటున్నాం, అంతేనా కదా? పేస్ట్ అయిన యాడ్స్ రూపంలోనే. బొగ్గు పళ్ళపుల్లతోటి దోమేది మనం. ఎవడో వచ్చి కోల్గేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే రకరకాల పేస్టులు తెచ్చి మనం వాడుతున్నాం. సబ్బులు ఒకప్పుడు ఏముంది, బెల్లం సబ్బు అని ఉండేది. ఇవన్నీ ఎక్కడివి? స్నానానికి అదే, బట్టలకు అదే ఉండేది. కానీ ఇప్పుడు రకరకాల సర్పులు, రకరకాల సబ్బులు మార్కెట్లోకి వచ్చినాయి అంటే అది ఛాయ్ మీద పోసుకుంటాడు, వెంటనే ఒకటి ఇట్లా రాగానే తెల్లగా అవుతుంది. కథం మన ఇంట్లో తెల్లారే అది ఉంటుంది, అంతేనా కదా? అట్లా అడ్వర్టైజ్మెంట్ వచ్చినటువంటి ప్రోడక్ట్స్ అన్ని మన ఇంట్లోకి వస్తున్నాయి అంటే ఈ యాడ్స్ ఇచ్చే వాళ్ళు ఏమన్నా మన బంధువులు ఏమన్నా ఉన్నారా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు కూడా కాదు, వీళ్ళు యాక్టర్స్, యాక్టింగ్ చేసి చెప్తా ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఈ మార్కెట్లో ఈ 70% డబ్బులు తీసుకుంటుర్రా? మరి వీళ్ళు పేదవాళ్ళ కాదు. వీళ్ళు ఏమన్నా పేదవాళ్ళ? యాడ్స్ ఇచ్చేటోళ్ళు సినీ తారలు. నాగార్జున ఏమన్నా పేదవాడా? అమితాబ్ బచ్చన్ ఏమన్నా? సమంత్ ఏమన్నా? మహేష్ బాబు ఏమన్నా? అల్లు అర్జున్ ఏమన్నా? వీళ్ళంతా పేదవాళ్ళ? వాళ్ళు కాదు. వాళ్ళ తర్వాతి జనరేషన్లో పేదవాడు అంటూ లేనోళ్ళు ఎంత డబ్బు తీసుకుంటారు? 70%. 100కి 70% అంటే పెద్ద ఇన్కమా, చిన్న ఇన్కమా? చాలా పెద్ద ఇన్కమ్. నీ కష్టార్జితంలో, నీ చెమటలో 100 రూపాయలు సంపాదిస్తే అందులో మేజర్ డబ్బు 70% డబ్బులు ఈ మార్కెట్లో నువ్వు పొడగొట్టుకుంటున్నావు. సార్ వాళ్ళు చెప్పండి ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది సార్ అంటే ఎస్ చెప్పిరు. చెప్పి నీకేమన్నా మంచి చేసిరా అంటే ఆ చెప్పిన ప్రోడక్ట్ వాడకుండా నీకు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు వాడింది నీకు ప్రమోట్ చేయట్లేదు, నీకు ప్రమోట్ చేసేది వాళ్ళు వాడట్లేదు. మరి నువ్వు ఇష్టంగా వాడుతున్నటువంటి ప్రోడక్ట్ ఈ మార్కెట్లో ఏం జరుగుతుందంటే 10% క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని చూపించి 90% కల్తీ మాల్ని మూవ్ చేస్తుంది ఈ మార్కెట్. ఎస్ ఆర్ నో? బిస్లరీ వాటర్ 3 బాటిళ్ళు ఆల్టర్నేట్గా 3 ఉన్నాయి.
ఎన్ని బాటిల్స్ ఉన్నాయి బిస్లరీకి? 4 ఉన్నాయి. అందులో మెయిన్ ఒకటి బిస్లరీ ఉంటే 3 మాత్రం మొదటి అక్షరం బి పెట్టి డబ్బా సేము స్టిక్కర్ సేము. పేరు బిస్లరీ అని నువ్వు అడిగినప్పుడు ఆ 3 బాటిల్లో ఒకటి ఇస్తురు తప్ప ఒరిజినల్ బాటిల్ నీకు ఇవ్వట్లేదు. ఎస్ ఆర్ నో? ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఇంకా ఇదే నేనేమంటున్నా, 10% క్వాలిటీ ప్రోడక్ట్ని చూపించి మొన్న దగ్గర ఏమైందంటే అక్కయ్యలు ఉన్నారు, ఇద్దరు అక్కయ్యలు పెళ్ళిళ్ళు కాలే, సూపులో పోతే అక్క జర్ర కొంచెం చూడంగానే నచ్చేటట్టుగా లేదు. ఫస్ట్ ఎవరిని చూపించారు? చెల్లెని చూపించారు. ఎవరిని చూపించారు? చెల్లెని చూపించారు. సూపులలో మొత్తం చెల్లెనే అయిపోయింది. చెల్లె చూసిర్రు, ఓకే కన్ఫామ్ అయిపోయింది. లగ్గంలో ఎవరు కూసుర్రు అంటే అక్క కూసుంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఆ టెన్షన్లా పిల్లగాడు కట్టేసిండు. ఇంటికి పోయినాక మేము ఈ అమ్మాయిని చూసినాక అంటారు. ఏమవుతుంది అప్పుడు? ఏం కాదు, దమ్మడి అవుతుంది, ఈమె నీ భార్య అంటారు. అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది. కర్ణాటక పోయి నేను బిస్లరీ బాటిల్ అడిగిన, ఆయన ఏం చేసిండు? ఇచ్చిండు. ఓపెన్ చేసి నోట్లో పోసుకుంటే ఇది బిస్లరీ కాదని తెలిసింది. సేమ్ ఇప్పుడు చెల్లెని చూపించి అక్కని ఇచ్చినట్టే ఉందా లేదా? నేనేమంటా నాకు వద్దు అని అంటనా, లేదు ఇదే ఉంది అంటుండ ఆయన. మూసుకొని ఆయన సప్పుడు కాబట్టి వచ్చినాం. ఇవి జరుగుతున్నాయా లేవా? ఎస్. అట్లా నూనె కానీ పేస్ట్ కానీ సబ్బులు కానీ షాంపూలు కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఈ మార్కెట్లో మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే అంత టైం మనకు లేదు. ఏడుకోతున్నాం మనం? మార్నింగ్ అడ్డా మీదకి వెళ్ళిపోతున్నాం, ఉద్యోగానికి పోతున్నాం, వ్యాపారానికి పోతున్నాం. ఈ బిజీ షెడ్యూల్లో ఈ మార్కెట్లోకి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు షాపింగ్ మాల్కి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయా లేవా? ఇద్దరు వెళ్ళిరా లేదా? భర్త భార్య ఇద్దరు షాపింగ్ మాల్కి వెళ్తే భర్త ఒక లైన్లో బండి దొబ్బుకొని పోతుంటాడు, భార్య ఒక లైన్లో బండి దొబ్బుకొని పోతుంటది. భార్య ఓ వస్తువు తీసి మా ఆయన ఏడుండంటావు, ఏమండి ఇది ఎట్లా తయారైంది, ఎట్లా దీని కథ ఏంది, దీన్ని వాడితే మనకేమన్నా అవుతుందా అని అడిగింది. ఏనడన్నా? నో. ఆమెకు నచ్చింది, ఆమె బుట్టలేసింది. ఈయన ఏమన్నా తక్కువనా? ఈయన ఏమన్నా తీసుకొని వచ్చి మా ఆమె ఎక్కడుందో అని అడిగి, ఏమమ్మా ఇది ఎట్లా తయారైంది, ఇది వాడితే మన పిల్లలకి ఏమన్నా ప్రాబ్లమా అని ఈయన ఆమెనేమన్నా అడిగిండా? పిల్లలు కూడా వస్తారు, ఇద్దరు 2 బండ్లు దొబ్బుకొని వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళు బండ్లు వేసుకుంటారు. ఇవన్నీ ఒక దగ్గర మోపు అవుతాయి. జేబులో పైసలు ఉన్నాయి కూడా చూడరు. ఆ ముగ్గురు పైసలు ఉన్నాయి కూడా చూడరు. బిల్ కౌంటర్ కాడికి రాగానే ఇంత అవుతుంది బిల్లు. ఆ తెచ్చైనా ఇంటికాడ కూర్చొని ఎట్ట తయారైందని ఏమైనా చెక్ చేసుకుంటారా? వేస్తూనే ఉంటుంది ఆమె. నూడిల్స్ మ్యాగీ అని ఆమె చేస్తూనే ఉంటుంది. క్షణాల్లో చిట్కెలో అంటది. ఒక ఆమె పూసగా ఏమో అని చెప్తుంటారు. ఎన్నో రకాల అవన్నీ వేసుకొని ఈ మార్కెట్లో ఏం వాడుతున్నావు అంటే 100%లో 90% నువ్వు కల్తీ ప్రోడక్టే తెస్తున్నావు. ఎక్కువ ఏవి వాడుతున్నావు మనం? 90%. ఆ కల్తీ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు షుగరు, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, మైగ్రేన్, జాయింట్ పెయిన్, పైల్స్, పెరాలసిస్ ఇన్ని నాకున్నాయి అనుకునేరు. వస్తున్నాయి మార్కెట్లో వస్తున్నాయి. ఒకప్పుడు ఉన్నాయా? లేవు. ఒకప్పుడు ఉన్నాయా? 30 ఏళ్ల క్రితం ఏమన్నా కడుపులో నొప్పి లేస్తుందంటే నాయనమ్మ ఓమ నలిసి పోసేది, అంతేనా కదా? ఇట్లా మన హెల్త్కి సంబంధించి మనం తిన్నవన్నీ కూడా న్యాచురల్. ఇప్పుడు తింటున్నవన్నీ జంక్ ఫుడ్, కల్తీ ఫుడ్. ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే ఆర్గాన్కి ఒక డిసీజ్ తయారవుతుంది. నీ బాడీలో ఉన్నటువంటి అవయవానికి ఒక రోగం తయారవుతుంది. డాక్టర్లు కూడా అట్టే తయారవుతారు. కన్నుకోవడు, పన్నుకోవడు, ముక్కుకోవడు, చెవుకోవడు, స్కిన్ కోవడు, బొక్క కోవడు, లోపల కిడ్నీ కోవడు, లివర్ కోవడు, హార్ట్ కోవడు, లంగ్స్ కోవడు, బోన్స్ కోవడు, బ్లడ్ కోవడు. ఉన్నారా లేరా? అప్పుడు నాయనమ్మనే ఓమ నలిచిపోస్తే కథం అయ్యేది అన్నిటికీ. కానీ ఇప్పుడు ఆర్గాన్ డ్యామేజ్ అయ్యిందంటే ఇగో ఈ మార్కెట్ వల్లనే అంటున్నా. ఎందుకంటే ఏమొస్తున్నాయి మనకు? 100%లో 90% కల్తీ ప్రోడక్ట్ వస్తుంది. సరే, ఈ మార్కెట్ని ఇంతగానం దుమ్మెత్తిపోస్తున్నావు కదా, దీన్ని నువ్వేమన్నా చేస్తావంటే నేనేం చేయలేను. మీరు కూడా ఏం చేయలేరు. గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే నేనేం చేయలేను. ఇందులో నువ్వే సోయి తెచ్చుకొని మంచిది వాడతావా చెడ్డది వాడతావా నువ్వే చూసుకో. నీ చేతిలోనే 500 రూపాయల నోట్ల కట్ట 50,000 పెట్టినా, అందులో నేను 25 దొంగ నోట్లు పెట్టినా. ఎన్ని పెట్టినా? నాకు తెలుసు నేను మోసం చేయాలనుకుంటున్నా. మరి నీ చేతిలో పెట్టినప్పుడు 500 నోటు దొంగదా మంచిదా అని ఎవరు చెక్ చేసుకోవాలి? నాకు తెలుసు. ఆల్రెడీ ఈ మార్కెట్లో నేను కల్తీ ప్రోడక్ట్నే ఇస్తున్నాను నాకు తెలుసు. కానీ నీ చేతిలో పెట్టినప్పుడు ఇది కల్తీదా క్వాలిటీదా అని చెక్ చేసుకోవాల్సింది ఎవరు అంటున్నా? మనమేనా కాదా? కానీ ఈ మార్కెట్లో చెక్ చేసుకునేంత టైం మనకు లేదు. ఎందుకు?
బిజీ ఉన్నాం కాబట్టి. అట్లాంటి మార్కెట్లో మా జనాలు మోసపోతుర్రని కొంతమంది మేధావులు చేసినటువంటి ఆలోచన ఏంటి అని అంటే, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వస్తే ఇక్కడ కల్తీ లేని ప్రోడక్ట్ని మూవ్ చేయొచ్చు, 100% జెన్యున్ ప్రోడక్ట్ జనాలకు అందుతుంది, వాళ్ళు కళ్ళు మూసుకొని కూడా ఏ క్వాలిటీ ప్రోడక్ట్ అయినా వాడాల్సిందే, ఇందులో కల్తీ ప్రోడక్ట్ అలా చేతిలోకి రాదు. ఇది ట్రెడిషనల్ మార్కెట్. ఇప్పుడు మనకున్న మార్కెట్ పేరు ఏం పేరు? డైరెక్ట్ సెల్లింగ్, మధ్యవర్తులు లేని వ్యాపారం, నేరుగా అమ్మకాలు, ప్రత్యక్ష విక్రయాలు. ఈ మార్కెట్ రావడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జాంపులే. మరి ఇది 1920లో స్టార్ట్ అయింది, వ్యతిరేకతతో స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళలే. కానీ 2016లో మరి 13 పేజీల గైడ్లైన్స్ ఇచ్చి ఇండియన్ గవర్నమెంటే చెయ్యండి అని ఎంకరేజ్ చేస్తుందంటే ఇది అద్భుతమైన ఇండస్ట్రీ అని గవర్నమెంట్ కూడా తెలిసిందా లేదా? మరి మనకెందుకు తెలుస్తలేదు? తెలుసు. ఈ 13 పేజీల గైడ్లైన్స్ నా ఒక్కడి దగ్గరనే లేవు, నా నోటి ద్వారానే కాదు, గూగుల్ తల్లి. అందరికి తల్లి, ఒక్కరికే తల్లి, అందరికి, ప్రపంచం మొత్తానికి అమ్మ, గూగుల్ అమ్మ. గూగుల్ని అడిగితే ఏమైనా ఇస్తుంది. 1 గ్రామ్ గోల్డ్ 7 ఉంటుంది అంటే కూడా చెప్తుంది. పలాని షాపు చందన బ్రదర్స్ కు రూట్ ఎట్లా అంటే కూడా చెప్తుంది. ఏది అడిగినా చెప్తుందా చెప్పదా? నువ్వు యూట్యూబ్ లోకి వెళ్తావా, గూగుల్లోకి వెళ్తావా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అని కొట్టు, 13 పేజీలు నీ ముందు కనబడుతుంది. చదువుకో, డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం నీకు అర్థమవుతుంది. ఇది దాచిపెట్టి చెప్పేది కాదు, అందరికీ ఓపెన్ హాలా కాదా? మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఏం జరుగుతుంది అంటే, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, కానీ అందులో బెస్ట్ కంపెనీ వెస్టీజ్ ఏమంటుందంటే, నేను కూడా డైరెక్ట్ సెల్లింగ్లో మంచి ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక కంపెనీ పెట్టినా, ఆ ప్రోడక్ట్స్ అన్ని గుడ్ మార్నింగ్ మరి డైరెక్ట్ సెల్లింగ్లో నేను కంపెనీ పెట్టినా, తయారు చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను కూడా 30 to 40%కి తయారు చేస్తా. మరి తయారు చేసిన వస్తువులు ఎవరు వాడాలి? కస్టమర్. ఈడ కస్టమర్లే. రెడ్డి బ్రదర్స్ పోయినా కస్టమర్లే దేవుళ్ళు, చందన బ్రదర్స్ పోయినా కస్టమర్లే దేవుళ్ళు, డిమార్ట్ పోయినా కస్టమర్లే దేవుళ్ళు. కస్టమర్లేనా కాదా? మరి ఆ దేవుళ్ళకి ఏం జరిగింది? ఇక్కడ డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది. కానీ ఈ మార్కెట్లో కూడా కస్టమర్లే దేవుళ్ళు. ఈ కస్టమర్లకి ఈ కంపెనీ ఏమంటుందంటే, నేను 30 to 40%కి తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ని క్లినికల్ ప్రూవ్ అయిన ప్రోడక్ట్, ఇందాక చెప్పిండా లేదా ఆయిల్ గురించి సారు, అవి అంతా క్లినికల్ ప్రూవ్ అయ్యి దానికి ఒక అవార్డు కూడా వచ్చిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండు. అది వాడితే సమస్యలు కూడా పోతున్నాయి అని చెప్పిండు. అవి అంత జెన్యున్ ప్రోడక్ట్ని నేను తక్కువ రేటుకే తయారు చేస్తా, ఇక్కడ ఎంత తయారవుతుందో అంతకే తయారు చేస్తా, నేను కస్టమర్కి అందుబాటులో హైత్ స్టోర్లో పెడతా, మీరు వెళ్ళి 100%కి తీసుకోండి. తొండి చెప్తున్నావు కదా సార్, మరి ఈడ కూడా అంతకే అమ్ముతున్నావుగా. నేను అనుకున్నా డైరెక్ట్ వెళ్ళి ఇదే 30-40కి తీసుకోవచ్చేమో అనుకున్నా అని అనుకుంటారా లేదా? మీకు అవకాశం కూడా ఇచ్చింది, కానీ మనం మాత్రం ఇంతకే కొంటాం. ఇక్కడ ఎంత మిగులుతాయి? 70%. మరి ఇక్కడ ఈ 70% డబ్బులు ఎక్కడ పోతాయి? ఈ మార్కెట్ పేరు ఏం పేరు? డైరెక్ట్ సెల్లింగ్. ఎవరుండరు ఇలా? కస్టమర్లు ఉండరా? మధ్యవర్తులు ఉండరు. అంటే ఈ డబ్బు తినేటోళ్ళు ఉండరు అన్నమాట. అయితే ఈ డబ్బు ఎవరి దగ్గర మిగులుతుంది? కంపెనీ. ఇప్పటిదాకా సార్ ఏం చెప్పిండు? నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలే, మీకే డబ్బు ఇవ్వడానికి వచ్చినా అని చెప్పిండు. ఇప్పుడు ఈ డబ్బు ఈయన సంపాదించుకోవచ్చా లేదా? లేదు. ఈ సెలబ్రిటీలకు ఇస్తే ఈ ప్రోడక్ట్ ని మూవ్ చేస్తారా చేయరా? వాడకున్నా చెప్తారు కాబట్టి ఈ ప్రోడక్ట్ మూవ్ అవుతుందా కాదా? అయితే నేను ఈ ధనవంతులను చేయదలుచుకోలే, నా భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళని నేను ధనవంతుని చేయాలని అనుకుంటున్నా అంటున్నాడు ఆయన. అందరికి వస్తుంది ఆలోచన? రాదు. అన్న బాగా కోటీశ్వరుడు, తమ్ముడు చాలా బీదవాడు. ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? బావబొమ్మర్దులు ఏమైనా చేసేది ఉందా? ఓ పక్కూరోడు ఇంకో పక్కూరోడు చేసేది ఉందా? ఒక్కొక్క కడుపులో పుట్టిన వాళ్ళే చేసుకుంటలేరంటే పక్కూరోడు ఎట్లా చేస్తారా అని ఆయన ఈరోజు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని ఈరోజు ప్రపంచానికి నేను అందించాలి, భారతదేశం కాదు ప్రపంచానికి అందించాలని ఈ 70% డబ్బులను ఏమంటుండంటే, నా కస్టమర్లు డబ్బు కోసమే ఎక్కడెక్కడో ఆగమాగమై పనిచేస్తున్నారు, వాళ్ళకే నేను 9 రకాలుగా ఇస్తా అని చెప్తుండు. ఎన్ని రకాలు? 9 రకాలు. కూలి పనికి పోతే ఎన్ని రకాలు వస్తాయి? ఒకటే రకం. ఉద్యోగానికి పోతే ఎన్ని రకాలు? ఒకటే. వ్యాపారం చేస్తే ఎన్ని రకాలు? అది కూడా ఒకటే. జనంత తక్కడ అటు ఇటు జోకితే ఇంకో రకం రాదా? తక్కడ కింద ఏమన్నా అయస్కాంతం పెడితే ఇంకో తీరుగా రాదా? వస్తుండొచ్చు, కానీ మంది నెత్తిలో చేయి పెట్టినట్టు, అంతేనా కదా? కానీ వెస్టీజ్ లో నీకు 9 రకాల ఆదాయాలు వస్తున్నాయి అంటే మరి ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నావు, ఎంత రిస్క్ తీసుకుంటున్నావు, ఎంత పెయిన్ తీసుకుంటున్నావు, ఇది కూడా తెలవాలనా లేదా? ఎంత పెయినో తెలుసా? ఈ పని చేస్తే వచ్చిన పైసలని గిక్కడ పెట్టే బదులు గిక్కడ పెట్టేంత పెయిన్. ఎంత రిస్కో తెలుసా? ఈ షాపుకు పోయే బదులు ఈ షాపుకి వచ్చేంత రిస్క్. రిస్క్ అది. ఏడైనా షాపుకి పోయేదే, ఏడైనా నువ్వు పేస్ట్ కొనేదే,
ఏనైనా నువ్వు సబ్బు కొనేదే, ఏనైనా నువ్వు షాంపూ కొనేదే. ఈడ కొనే బదులు ఈడ కొనమంటే ఏం రిస్క్ అవుతుంది అని అంటున్నా. ఏన్నో పెట్టాల్సిన ఖర్చు గీడ పెడితే ఇది మన తాత కంపెనీ కాదు, ఇది మన తాత కంపెనీ కాదు. ఈయన ఏమంటుండంటే నీ తాతల తరం నుంచి నా దగ్గరనే కొన్నారు, పేదవాళ్ళుగా మిగిలిపోయారు, నువ్వు కూడా పేదవాడిగానే ఉండిపో అంటున్నాడు. ఈయనేమంటుండంటే నీ తాతల తరం నుంచి కూడా పేదవాళ్ళుగానే ఉన్నారు, నీ తరం అన్న ఆఖరికి కోటీశ్వరుడి కావాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఇది మన కోసం వచ్చిందా కాలేదా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? డబ్బు సంపాదించాలి 9 రకాలుగా అంటే షాపుని చేంజ్ చేస్తున్నాం. షాపుని చేంజ్ చేయడం వల్ల ఎవరికైనా నష్టం వస్తుందా? వస్తే గిస్తే ఇగో ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళకి వస్తాయి, కానీ మనకైతే రావు. మరి వీళ్ళు నష్టపోతేంది, లాభపడితేంది? మనకేమన్నా ఆదుకున్న వాళ్ళ వీళ్ళు? ఇప్పుడు మన కడుపు ఏందో మనం చూసుకోవాలి, మన బాగోగులేందో మనం చూసుకోవాలి కదా. మరి షాప్ చేంజ్ చేయొచ్చా లేదా? ఈ ఖర్చే కదా, నువ్వేమన్నా ఎక్స్ట్రా పెడుతున్నావా? ఎక్కడనో పెట్టాల్సిన ఖర్చు ఇక్కడ పెడితే ఆ ఖర్చే నీకు 9 రకాల ఆదాయాలుగా వస్తుందంటే ఎంత గొప్ప ప్లాట్ఫామ్ ఒక్కసారి చూడండి. నా ఖర్చే నాకు ఆదాయం, నా ఖర్చే నాకు ఆదాయం. నా కష్టం కాదు, నా ఖర్చు. నా పెట్టుబడి కాదు, నా ఖర్చు. నేను పెడుతున్న ఖర్చు నాకు ఆదాయంగా వస్తుందంటే ఎక్కడో పెట్టే బదులు ఎక్కడ పెట్టవచ్చు? ఇప్పుడు వెస్టీజ్. వెస్టీజ్లో నువ్వు ఆ ఖర్చు పెడితే నీకు ముందు వెలకట్టలేని ఆరోగ్యం వస్తుంది. ఈరోజు నేను ఇంత జర్నీ చేసిన అంటే కారణం ఎవరు అని అంటే వెస్టీజ్. ఎందుకు? వెస్టీజ్లోకి రాకముందు నాకు డిస్క్ ప్రాబ్లం, L4 L5 బైక్ మీద నిన్ననే దగ్గర 200 కిలోమీటర్ల పైన బైక్ మీద జర్నీ చేసిన, కార్లో 200 కిలోమీటర్లు జర్నీ చేసిన. ఇప్పుడు కూడా సన్ సిటీకి దేని మీద పోవాలి? బైక్ మీదనే పోవాలి. ఇంత జర్నీ నేను చేస్తున్నాను అని అంటే డిస్క్ ప్రాబ్లం ఉన్న ఓ పేషెంట్ జర్నీ చేస్తుండంటే కారణం ఎవరు? వెస్టీజ్. వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్ గ్యాస్ ట్రబుల్ తోటి చాలా సతగతం అయ్యి ఈనో ప్యాకెట్ వాడి 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 ఆగమైన నేను ఈనో ప్యాకెట్ దూరమైన అంటే ఆరోగ్యానికి దగ్గరైనా లేదా? ఆరోగ్యానికి దగ్గరైనా 9 రకాల ఆదాయాలకు దగ్గరైన అనారోగ్యానికి దూరం అయ్యి 9 రకాల ఆదాయాలకు ఏమైనా దగ్గరైనా. ఇప్పుడు 9 రకాల ఆదాయాలు ఎట్లా వస్తాయో తెలిసిందా? ఎక్కడి నుంచి వస్తాయి? మనం పెట్టే ఖర్చులో 70% డబ్బులు కంపెనీ ఏమంటుందంటే మధ్యవర్తులకు ఇవ్వకుండా నీకే ఇస్తా అంటుంది. నీకే నీకే నీకే. తీసుకోవచ్చా లేదా? ఎంతమంది అడుగురు? నేను. మరి తీసుకోవాలంటే ఏం రిస్క్ తీసుకోవాలి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అవుతుందా కాదా? అవుతుంది. మరి ఈ 70% డబ్బులు 9 రకాలుగా ఎట్లొస్తాయి అంటే ఇందులో ఓ మెంబర్షిప్ తీసుకోవాలి. అది కూడా సార్ ఇందాక చెప్పిండగా రూపాయి లేకుండా ఫ్రీగానే ఇస్తారు. ఫ్రీగా ఇచ్చినటువంటి మెంబర్షిప్ మీద నువ్వేం చేయాలంటే ఇక్కడ పెట్టిన ఖర్చు ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నావు. కొనాలా లేదా? ఈడ కొనాల్సిందే, ఈడ కొనాల్సిందే. కొనేటప్పుడే నీకు ఒక రకమైన బెనిఫిట్ 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అడగాలనా? ఇక్కడ ఏం అడగకు, నేనే ఇస్తా అంటుంది. నెక్స్ట్ వచ్చేసి 10% వర్త్ ఆఫ్ ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇస్తా అంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తా అంటుంది. ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయా? డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుందంటే ఈ కంపెనీ ఎంతో కొంత మనని సేఫ్ సైడ్ లో ఉంచడానికి వచ్చిందా కాలేదా? మళ్ళీ ఇంకొక 7 రకాల ఆదాయాలు కూడా ఇస్తా అంటుంది. మొత్తం కలిపితే ఎన్ని? 9 రకాలు. 2-3 రకాల ఆదాయాలు ఏవైతున్నాయో అవి మనం కస్టమర్ మైండ్ సెట్ తోటి ఉంటే తీసుకోవచ్చు. జస్ట్ షాప్ చేంజ్ చేయొచ్చు, ఈ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఈ 7 రకాల ఆదాయాలు కావాలంటే కంపల్సరీ ఈ ఇండస్ట్రీ గురించి నీకు క్లియర్గా తెలవాలి. ఇదే విషయం నువ్వు నలుగురికి చెప్పే గుణం ఉండాలి, చెప్పాలి. నీకు ఆరోగ్యం వచ్చిందంటే ఈ ప్రోడక్ట్ వల్ల నేను జనాలకు చెప్పొచ్చా లేదా? ఇప్పుడు నాకు ఆరోగ్యం వచ్చింది మీకు కూడా వస్తుంది అని చెప్పి జనాలని ఈ షాపుకు పోయేటోళ్ళని ఈ షాపుకు తీసుకొస్తే నీకు 7 రకాల ఆదాయాలు వస్తాయి అంటే అందరినీ తీసుకొచ్చి మీటింగ్లలో కూర్చోబెట్టొచ్చునా లేదునా? ఈజీయా? మీటింగ్లోకి తోలుక రావడం ఈజీయా? నో. ఎంత కష్టం అంటే మెట్లెక్కి తోడుగుడు పోయిండు. ఇలా ఈడు దాకా వచ్చిండు, మెట్లెక్కి ఏం చేసిండు? ఫోన్ రాగానే ఏమైంది? యూటర్న్ వెళ్ళిపోయిండు. ఒక్క నిమిషం ఉండవా అని బతిలాడినాం కూడా. అంటే ఏమన్నాడు? మళ్ళీ వస్తా అని అన్నాడు. మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తామా చేయమా? అట్లా ఒక పర్సన్ వెనుక 1 సంవత్సరము 6 నెలలు పరిచయం చేస్తే కృష్ణ లాంటి వ్యక్తి వస్తాడు. పాండు సారు నా కోసం కనీసం 2 సంవత్సరాలు కష్టపడవచ్చు. వచ్చినామా? ఆఖరికి వచ్చినవా రాలేదా? అంటే ఒక వ్యక్తికి చెబితే కనెక్ట్ కాడు. ఎందుకంటే ఇట్లయితుందిరా, మా తాత కొన్నాడు ఓడియలే, మా అయ్య కొన్నాడు ఓడియలే, ఇట్లెట్లు ఇస్తారని అనుమానం ఒకటి ఉంది వాళ్ళకు. మనని ముంచిస్తుర్రేమో, మనం కొంటేనే ఇస్తుర్రేమో అని అనుకుంటున్నాం. ఎవరు కొంటే ఇస్తలేరు. మధ్యవర్తులకు పోయే పైసలని
మనకు హోల్డ్ చేసి మనకి ఇస్తున్నారు. ఎక్కడనో టర్న్ ఓవర్ పెరిగే బదులు ఇక్కడ టర్న్ ఓవర్ని పెంచితే ఆ టర్న్ ఓవర్ నా లాభం కాబట్టి ఆ లాభాలకి వెళ్ళి మీకు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు డిమార్ట్ సూపర్ మార్కెట్కి టర్న్ ఓవర్ పెంచింది ఎవరు? గూగుల్ పే, ఫోన్ పేకి టర్న్ ఓవర్ పెంచింది ఎవరు? వాట్సాప్, ఫేస్బుక్ కి టర్న్ ఓవర్ పెంచింది ఎవరు? యూట్యూబ్ కి టర్న్ ఓవర్ పెంచింది ఎవరు? మరి ఎంత వచ్చినాయి పైసలు? ఏమొచ్చినాయి సార్? ఇట్లా చూస్తే కనబడతలేవు ఈ మధ్యలో. డాటా ఏమైతున్నాయి? ఎక్స్ట్రా రీఛార్జ్. చూసి ఏమొస్తున్నాయి? కళ్ళద్దాలు వస్తున్నాయి, నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది, ఇంట్లో గొడవలు కూడా అవుతున్నాయి. ఎప్పుడు ఫోనే చూస్తావా, నాకు మంచి కూర వండి పెట్టవా అని ఆయన అంటాడు. ఎప్పుడు అవే సీరియల్లా అవే సినిమాలా అని చెప్పి ఇంట్లో గొడవలు అవుతున్నాయా లేదా? అవి తప్ప పేదవాడికి ఒక రూపాయి రాదు. కానీ వెస్టీజ్కి గనక నువ్వు జనాలను తీసుకొచ్చి వెస్టీజ్ యొక్క కంపెనీ ప్రోడక్ట్ గనక నువ్వు వాడిపించి వాళ్ళు మనం కలిసి జర్నీ చేస్తే మనం అందరం పేదోళ్ళను ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు 90,000 వస్తున్నాయి. ఈ 7 నుంచి 9 రకాల ఆదాయాల్లో ప్రస్తుతం నేను ఇప్పుడు 8 రకాల ఆదాయాలు తీసుకుంటున్నా. ఏమేమి ఆదాయాలు వస్తున్నాయి అంటే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ బోనస్, బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి మనకు 15% వస్తుంది థర్డ్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ వస్తుంది 3%. ఎందుకు ట్రావెల్ ఫండ్? ఫారెన్ టూర్స్. మాకు ఆధార్ కార్డు ఉంది, మాకు అక్కర్లేదంటే తెలంగాణ మాత్రమే తిరగలుగుతారు. తెలంగాణ మాత్రమే తిరుగుతారు, వేరే స్టేట్కి పోలేరు. ఈ మరి కంపెనీ ఏమి ఇస్తా అంటుంది? ట్రావెల్ ఫండ్. నెక్స్ట్ ఏమంటుందంటే టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తా 3% అంటుంది. నెక్స్ట్ ఐదోది 6వ వచ్చేసి ఏమంటుంది? కార్ ఫండ్ ఇస్తా 5% అంటుంది. 7వ ఇన్కమ్ వచ్చేసి హౌస్ ఫండ్ ఇస్తా అంటుంది. నెక్స్ట్ వచ్చేసి LOB అనే ఒక బెనిఫిట్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి 2% వస్తుంది. మరి ఇవన్నీ మనం తీసుకోవచ్చా లేదా? ఎన్ని రకాలు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు నేను 8వ రకమైన ఆదాయం వరకు ఉన్నా. ఇంకెన్ని రావాలి నాకు? లాస్ట్ది 9వది రావాలి. వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. మరి ఇవన్నీ తీసుకుంటున్న వాళ్ళని చెప్తున్నాం. మరి వస్తే చెప్తామా రాకపోతే చెప్తామా? వస్తేనే. అన్నీ వస్తున్నాయి కాబట్టి మరి మీరు కూడా వస్తే, మీరు కూడా మాతో కలిసి జర్నీ చేస్తే, మీరు కూడా వెస్టీజ్కి కన్వర్ట్ అవుతే మీరు కూడా పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉందా లేదా? ఉంది. ఒక స్కూల్ ఆయా ఏం చేస్తుంది? ఆయా ఆమె బాధ అయితే వర్ణనాతీతం. పెద్ద పెద్ద మీసాలు వచ్చిన వాళ్ళు ఆ స్కూల్లో ఉండరు. ఎస్ ఆర్ నో? ఏం చేస్తారు వాళ్ళు? అన్నీ చేస్తారు. ఆమెతో ఏం చేయించుకోవాలని అది చేయించుకుంటారు. ఇటుకాడ అమ్మ నాయనమ్మతో చేయించుకుంటారు, ఆడ చేయించుకుంటారు. అగో ఆడ పనిచేస్తున్నటువంటి ఒక స్కూల్ ఆయా హెల్త్ ప్రాబ్లం నుంచి కొంచెం ఈ ప్రోడక్ట్ వాడుకొని రికవర్ అయ్యి ఈరోజు జస్ట్ 52 నెలల్లో, ఎన్ని నెలలు? 52. ఎన్ని నెలలు? 52. ఎన్ని సంవత్సరాలు? 4.5 సంవత్సరాలు. ఏమంటుంది? 1 CR అంటుంది. ఏమంటుంది? 1 crore అంటే కోటి. 1 కోటి రూపాయలు త్రూ వెస్టీజ్. 52 నెలలకు డివైడెడ్ బై చేస్తే 1,90,000 వస్తుంది. నెలకి ఎంత పడ్డది ఆమెకు? మధ్యలో 2 సంవత్సరాలు కూడా డబ్బు రాకపోయినా సరే లాస్ట్కి డివైడ్ చేస్తే ఆమె మొదటి నెల ఐడి తీసిన మొదటి నెల కూడా ఎంత వర్కౌట్ అయినట్టు? ఏ కలెక్టర్కి వస్తాయి స్టార్టింగ్లో జీతం? ఇంత వస్తుందా? చూడండి, ఒక 4.5 సంవత్సరాలలో ఒక నార్మల్ మహిళ చిన్నపిల్లల దగ్గర ఏదో ఒక పని చేసుకొని 3 నుంచి 10,000 లోపు సంపాదిస్తున్నటువంటి ఒక మహిళకి 1 కోటి రూపాయలు 52 నెలల్లో అవన్నీ దొంగలెత్తుకపోయారు అనుకుందాం. ఏడ్చుకుంటూ కూర్చుంటుందా? 30 రోజులు ఆగితే చాలు. ఎన్ని వస్తాయి? 4 నుంచి 5 లక్షల మధ్యలో వస్తాయి. అట్లా 10 నెలలు ఆగితే 50 లక్షలు. 20 నెలలు ఆగితే కోటి. ఒరే 4.5 సంవత్సరాలు అయిందిగా కోటి సంపాదించడానికి. కానీ ఇప్పుడు జస్ట్ 20 నెలల కోటి భర్తీ అయిపోతుంది. చూడండి ఎంత గొప్ప ఆపర్చునిటీ. ఇది అవకాశమా కాదా? ఈ అవకాశాన్ని గుర్తించి దాన్ని పట్టుకోవాల్సింది ఎవరు? నేను. అంతేనా కాదా? అనుమానిస్తామా? ఇంకా అనుమానించడానికి ఏముంది? మన దగ్గర పోతే గివే పనులు చేసుకొని బతకాలంతే. కానీ ఈ అవగాహన సదస్సులో మీరందరూ కూడా మరి ఇలా మీరు డబ్బు సంపాదించుకోవాలని కోరుకుంటూ, టైం అయింది కాబట్టి నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది. మరి మీరందరూ కూడా నెక్స్ట్ మీటింగ్ జర ఇన్ టైంలో రావడానికి ప్రయత్నం చేయండి. మేము ఎక్కడ చేసినా ఇన్ టైంలోనే స్టార్ట్ చేసి ఇన్ టైంలోనే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది సార్ మీటింగ్? 12 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2కి ఇంకా 10 నిమిషాలు దాక్కునే ఉంది. అంటే మీటింగ్ స్టార్ట్ అయితే ఎన్ని గంటలలో క్లోజ్ అవ్వాలి? 2 గంటలు. అందరు కూడా వస్తారా రారా? 4 గంటలు చెప్తే రారు.
చికెన్ తెచ్చి ఇంటికాడ పెట్టి ఆయన రాకముందే వండి పెడతా తాళ్ళలోకి పోయిండు మంచిది ఒక చెట్టు తెస్తాను ఆయన పోయాడు. చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు ఈడ వచ్చి మీటింగ్ వినబడితివి. ఆయన వచ్చి ఆ మూత తిప్పితే అది కాస్త గట్టి కళ్ళు కాబట్టి కొట్టేసింది. ఏమైంది? సగం మూత కొట్టేసి సగం అయిపోయింది. ఇప్పుడు ఈ కోపం అంతా ఓరి మీద తీయాలి. ఇటుగా మళ్ళీ మీటింగ్కి పొమ్మంటాడా? ఏమంటాడు? మీటింగ్ అంటే కాళ్ళు ఇరగొడతా అంటాడు. అట్లా అని చాలా మంది కూడా ఆగం అవుతారు. కాబట్టి మనం మీటింగ్ టైం స్టార్ట్ అవ్వాలి, టైంకి ఎండ్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నెక్స్ట్ మీటింగ్స్ ఎక్కడన్నా అయితే లీడర్స్ మాత్రం టైంకి టీం మీ ప్రమోట్ చేయండి. ఇన్ టైంలో క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేద్దామా? నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నా. మీరు అందరూ కూడా డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మన ఖర్చే కంపెనీ మనకు ఆదాయంగా రిటర్న్ ఇస్తుంది. ఎవరి పొట్టగొట్టి ఇయట్లే, కింద కొన్నోళ్ళ పొట్టగొట్టి మనకి ఇయట్లే. ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందా లేదా? ఎవరి బెనిఫిట్ వాళ్ళకే ఇస్తుంది. నా కష్టం నాకే వస్తుంది, మీ కష్టం మీకే వస్తుంది. ప్రతి ఒక్కరిని ధనవంతులను చేయడానికి డిసైడ్ అయినటువంటి కంపెనీ. కాబట్టి మీరందరూ పేదవాళ్ళు అయితే నిజంగా ఈ అవగాహన మీకు గనక ఉంటే మరి దీని నుంచి మీరు బయటపడాలంటే బయట వేరే ఎక్కడ కూడా మార్గాలు లేవు. మీ అందరికి కూడా ఏజ్ తోటి సంబంధం లేకుండా, కుల మత ప్రాంతంతో సంబంధం లేకుండా, చదువుతోటి సంబంధం లేకుండా, మీ దగ్గర ఆస్తి పాస్తులతోటి సంబంధం లేకుండా ఒకటి మీకు ఉండాల్సింది ఏంటి? డ్రీమ్, ఆకలి. నా పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే గిట్లుంటే నెక్స్ట్ 2040లో నెలకు 10 లక్షలు అవసరం అంట అని నాకు తెలిసింది. ఇంటికి పోయిన తర్వాత సార్ని కూర్చోబెట్టి ఇగో ఇట్లా ఇది పరిస్థితి, మరి 2040లో నీ సంపాదన నా సంపాదన నెలకు 10 లక్షలు ఉండే అవకాశం ఉందా అంటే లేదు బుజ్జి అంటాడు ఆయన. అంతేనా కాదా? అంతేనా కదా? అప్పుడు ఆయనకి మంచిగా కూర్చోబెట్టి చికెన్ ముక్కలు ఇంకో 2 ముక్కలు ఎక్కువేసి మరి ఎట్ట చేద్దామంటావు? నేను ఈరోజు మీటింగ్కి పోయినా చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా అనిపిస్తేనే, అనిపించకపోతే ఏం చెప్పకండి. అనిపిస్తే ఇగో ఇది ఎక్కడో కొనే బదులు మనం వెస్టీజ్లో ప్రోడక్ట్ కొని వాడదాం, నూనె బాగుంటుంది అని చెప్పి చిన్న చిన్నగా కన్వర్ట్ చేసి పని చేసుకుంటూనే చిన్నగా వెస్టీజ్కి వచ్చి ఇక్కడ వచ్చే ఆదాయం కంటే ఎక్కువ వస్తే ఈ పని మానేసి ఇక్కడికి వచ్చి మాలాగా కొంచెం డ్రెస్ కోడ్ మార్చుకొని మేము మాట్లాడుతున్నట్టు, మేము వెళ్తున్నట్టు మేము వస్తే మీకున్నటువంటి రెస్పెక్ట్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. సంఘంలో నీకు కావాల్సింది డబ్బు, ఆరోగ్యము, రెస్పెక్ట్. ఈ 3 ఇంట్లో ఉన్నాయా లేవా? నేను ఎవరో కూడా తెలియదు. మీరు అందరు ఏజ్లో పెద్దోళ్ళు కూడా, మేడం కూడా లేచింది, మన కాజబీ మేడం లేచింది, ఇంకా పెద్దవాళ్ళు కూడా నేను వస్తే లేచారు. మా ఊళ్ళో నేను వస్తే లేచే ఫేస్ అవనాది. కానీ ఈడ లేస్తుర్రు అంటే ఏదో చేసి ఉంటాం. మనం ఏం చేసి ఉన్నాం అంటే జర గట్టిగా మాట్లాడుతున్నాం ఈ మధ్యలో. ఏదో ఒక రెస్పెక్ట్ వస్తుందా లేదా? మరి మనందరికి కూడా బయట రెస్పెక్ట్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అయితే గితే సర్పంచ్ అవ్వాలి, లేకపోతే ఎంపీటీసీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ కావాలి అంతుందా మనకు? ఇప్పుడు ఉందా? గవర్నమెంట్ మొత్తం త్యాగం చేసి జనాలకు సేవ చేస్తా అంటే ఇప్పుడు లేదు. నీకు ఇన్ని పైసలు ఖర్చు పెడతావు అంటారు నీకు టికెట్ ఇవ్వాలంటే. అంతేనా కదా? కానీ ఇక్కడ టికెట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వెస్టీజ్ని పట్టుకొని జస్ట్ నువ్వు ఒక 1, 2, 3 ఇయర్ కనుక నిలబడితే నెలకు 1 లక్ష పైన ఇన్కమ్ సంపాదిస్తే నీకు రావాల్సిన రెస్పెక్ట్ వస్తుంది, నీకు రావాల్సిన ఇన్కమ్ వస్తుంది, నీకు రావాల్సిన ఆరోగ్యం వస్తుంది. ఈ 3 ఉంటే చాలా భూమి మీద మనిషికి ఇంకా వేరే ఏ లేకున్నా సరిపోతుంది. అంతేనా కదా? మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ. విష్ యూ.